నాచిరాబాము బలిక నాయమ్మ నా తల్లి నాచిరాబాము బలిక గోదావరికి వెళ్తే నేచర్ అందంగా ఉంటది, గుంటూరుకు వస్తే ఆడపిల్లలు అందంగా ఉంటారు. మల్లేని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ పేరు చాలా కాలం గుర్తుండిపోతుందిరా నాకు. హార్టీ వెల్కమ్ టు ది #1 స్టూడెంట్ షో. Let's start our first round. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చెప్పట్లు. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. హాయ్. ఈ రోజు గెలిచేది మేమే. అవును. ఈ రోజు గెలిచి నీకు కోడి కూర తినిపిస్తాను. మేము తక్కువ తిన్నామా ఏంటి? మీరు కోడిని కోస్తాం, మేము మేకని కోస్తాం. మీరు మేకను కోస్తే మాకేంటి, మేకప్ తీస్తే మాకేంటి? మాతో పెట్టుకోవద్దు, తట్టుకోలేరు. మేకప్ చేయకూడదు, నేను చూడలేను ప్లీజ్. బాబు అంటావేంటి? బాబు అనిపిస్తాము. ఏమక్క ఏ గట్టిగా పౌరుషంతో చెప్పు. బాబా అంటావేంటి? బాబా అనిపిస్తాం. మీరు అన్నది వింటానికి ఉన్న రవీమా ఆడపుల్లం ఎక్కడ? పులివా మరేం బయట తిరుగుతున్నావు? బోల్ వేసేస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? దేవుడా అంటాం కాదు, ఈరోజు మీరు దేవుడా అంటారు. గులాబ్ జామ్ లో కారం ఉండదు, గుంటూరులో మాకు తిరుగుండదే. ముందుకురా ఇగో ఈమె చూసుకుంటే చెప్పు డైలాగ్. దగ్గరికి వెళ్ళి రసంలో ఉంటుంది, మాట పెట్టుకుంటే నీకు ఉంటుంది. ఇక వార్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఆ బాల్ ని పట్టుకొని వచ్చి నా చేతిలో పెట్టాలి. కానీ మ్యూజిక్ వచ్చినంత సేపు బాల్ మీ దగ్గరనే ఉంటుంది, అవతల వాళ్ళు గుంజుకునే ప్రయత్నం చేస్తారు. బాల్ ని లాగి ఎవరైతే నా చేతిలో పెడతారో వాళ్ళని ప్రశ్న అడుగుతా. 3 questions, 2 right answers and you win. 3, 2, 1, go. ఈజీ క్వశ్చన్ అడుగుతాం, కానీ దానికంటే ముందు ఈ ఆడియో వినండి, జాగ్రత్త వినండి, ఇంకోసారి ప్లే అవ్వదు, జాగ్రత్తగా వినండి. పెద్ద దిక్కు లేకుండా చేసినానని ఆ శివారెడ్డి గారు సవాలు చేసినాడు. మన వర్గంలోంచి ఎవరైనా సరే వచ్చి కుర్చీలో కూర్చోండిరా. ఏరా బుచ్చిరెడ్డి, ఆలోచిస్తావేందిరా వెంకట్రెడ్డి? ఏరా ఈ సీమ కోసం, మీ సంతోషం కోసం నా తాత, నా తండ్రి, నా భర్త, నా 2 బిడ్డలు ప్రాణాలు వదిలినారా. ఈ పొద్దు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక్క మగోడు లేడా? ఆలోచిస్తారేంట్రా అని 2 పేర్లు వచ్చినాయి అక్కడ. ఆవిడ అరుచుకుంటూ ఆలోచిస్తారేంట్రా అని 2 పేర్లు చెప్పింది ఆవిడ. ఎవరెవరి పేర్లు? బుచ్చిరెడ్డి, శివారెడ్డి. బుచ్చిరెడ్డి అండ్ శివారెడ్డి. ఓకే, మీకు వచ్చింది ఛాన్స్. మీరు రైట్ చెప్తే మీకు పాయింట్ వస్తుంది. బుచ్చిరెడ్డి, వెంకటరెడ్డి. బుచ్చిరెడ్డి అండ్ వెంకటరెడ్డి. బుచ్చిరెడ్డి అండ్ శివారెడ్డి, బుచ్చిరెడ్డి అండ్ వెంకటరెడ్డి. ఏరా బుచ్చిరెడ్డి, ఆలోచిస్తావేందిరా వెంకటరెడ్డి? రైట్ ఆన్సర్, 1 point. ఓకే, 1 పాయింట్ అటు పోయింది. ఈ పాయింట్ కూడా వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, ఇంకా మనం దగ్గరలో ఉన్న శివాలయం చూసుకొని ఆ మెట్ల మీద కూర్చొని సెకండ్ పాయింట్ కోసం
3, 2, 1, go. ఆడియో ప్లీజ్, ఒకటేసారి ప్లే అవుతుంది, జాగ్రత్త వినండి. మీరు కూడా జాగ్రత్త వినండి, వాళ్ళు చెప్పలేకపోతే మీకు వస్తుంది ఆడియో. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 107,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఇందులో ఈ డైలాగ్ లో ఆఫ్టర్ ఆల్ అని ఎన్నిసార్లు వచ్చింది? 3 times. 3 times. ఆఫ్టర్ ఆల్ ఇప్పటి వరకు ప్లే అయిన దాంట్లో ఆఫ్టర్ ఆల్ అనేది 3 times వచ్చింది. 4 times. 4 times ఆఫ్టర్ ఆల్. 3 4 ప్లే. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, భారతదేశంలో రోజుకి 1,50,00,000 మంది మా రైల్వేలో ప్రయాణిస్తున్నారు సార్. 8,000 స్టేషన్లు సార్, 107,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ సార్. భారతదేశంలో రోజుకి రైల్వే 22 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, మొత్తం 64 డివిజన్లు సార్. నన్ను కలిగినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పరంపురం కిలక ఏం పెట్టినావే మెలిక, ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమంటాదే. మత్తు పదరండి వీసమే, ఉప్పు పదరేసే రోషమే, అక్కేలి రక్కొట్టే ధైర్యమే. 2 పాయింట్లు వాళ్ళకి వెళ్ళిపోయాయి. ఇంకా మనం దిక్కులు చూసుకోవడమే. ఇక కనీసం ఈ ఒక్క పాయింట్ అని వస్తుందా? 2 పాయింట్లు ఓడిపోవడం కాదు, ఈ ఒక్క పాయింట్ గెలవడం చాలా ఇంపార్టెంట్ మనకి, పరువు. ఓకే, రౌండ్ అయితే గెలిచారు. ఇది కూడా గెలిస్తే తగ్గేది లేదు, చాలా రేర్ గా 3 out of 3 గెలుస్తారు చాలా మంది. మీకు వచ్చింది అవకాశం. 3rd పాయింట్ కోసం 3, 2, 1 గో. అవుట్ ఆఫ్ 3 తగ్గేది లేదు, చాలా చాలా రేర్ గా జరుగుతుంది. అడ్రస్ లేకుండా ఓడగొట్టడం అంటే దీన్నే అంటారు. కానీ ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఆడియో. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ర్యాంకర్స్ కాదు సార్. ఫోన్ కనిపెట్టిన గ్రాంబెల్, బల్బ్ కనిపెట్టిన ఎడిసన్, కంప్యూటర్ కనిపెట్టిన చార్ల్స్, కరెంట్ కనిపెట్టిన ఐన్స్టైన్, నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్ సేన్, హరగోవింద ఖురానా, మన మదర్ టెరిసా, గాంధీ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళెవరు ర్యాంకర్స్ కాదు సార్. ఈ డైలాగ్ లో నోబెల్ ప్రైజ్ గెలిచింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ నుంచి వచ్చింది కాబట్టి క్లియర్ కట్ గా మీరు గెలిచే అవకాశం. వెనకాల నుంచి చెప్పింది మీరు విన్నారు కాబట్టి వినలేదు, మేము వినలేదు కాబట్టి చీటింగ్ జరిగింది కాబట్టి మీరు గెలుచుకున్న 2 పాయింట్స్ కూడా అవతల టీంకి వెళ్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మారుస్తున్నాం. లాస్ట్ వార్నింగ్, ఆ 2 పాయింట్స్ ఈ 1 పాయింట్ అని వస్తుందా లేదా చూద్దాం. ది క్వశ్చన్ ఇస్, బల్బ్ కనిపెట్టింది ఎవరు ఈ డైలాగ్ లో? ఐన్స్టీన్. ఐన్స్టీన్. బల్బ్ కనిపెట్టింది ఐన్స్టీన్. పక్కా. ఎస్, మీకు ఛాన్స్. ఎడిసన్. బల్బ్ కనిపెట్టింది ఎడిసన్. ఐన్స్టీనా ఎడిసనా? ప్లే. ఫోన్ కనిపెట్టిన గ్రాంబెల్, బల్బ్ కనిపెట్టిన ఎడిసన్, కంప్యూటర్ కనిపెట్టిన చార్ల్స్. ఐన్స్టీన్ కాదు, ఇట్ ఇస్ ఎడిసన్. బల్బ్ కనిపెట్టింది ఎడిసన్. పాయింట్ వచ్చింది. పాయింట్ వచ్చింది కానీ ఆవిడ అస్సలు డాన్స్ కూడా చేయలేదు. చేయండి. డాన్స్ కూడా చేయలేదు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చిన 2 పాయింట్స్ మళ్ళీ వాళ్ళకే వెళ్తాయి. కాబట్టి రౌండ్ విన్నర్ 2 పాయింట్స్ తో మల్లిని లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి గిఫ్ట్. Alright, so let's start. అట్లుంటది. ఓకే,
సో సింపుల్ గా జనరల్ నాలెడ్జ్ ఎంత వరకు ఉంది? మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు కాబట్టి జనరల్ నాలెడ్జ్ మన ప్రపంచం గురించి, మన భూమి గురించి, స్పోర్ట్స్ గురించి, సినిమాల గురించి, ఐక్యూ గురించి మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో తెలుసుకుంటాం అనమాట. ఇంజనీరింగ్ చదువుతారంటే ఆఫ్ కోర్స్ స్కూల్ ఇంటర్మీడియట్ చదువుకున్నారు కాబట్టి చాలా తెలివి ఉంటుంది. అండ్ మీరు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆ ఇన్స్టాగ్రామ్ లో తిరుగుతా ఉంటారు రీల్స్, దాని వల్ల కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరు తెలివైన వాళ్ళో ఇప్పుడు తెలుసుకుంటాం మనం. మీకు 6 క్వశ్చన్లు అడుగుతా, ఒక్కొక్కరు 2 రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, మళ్ళీ 4, 5, 6 అలా పాస్ అవుతూ ఉంటది అనమాట. ఏది డిస్కస్ చేసినా మీ ముగ్గురులోనే డిస్కషన్స్ ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అండ్ వాట్ ఈస్, క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉంది కదా? క్రికెట్ గురించి, ఎస్, వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. టెస్ట్ క్రికెట్ మొట్టమొదటిగా డబుల్ సెంచరీ చేసిన భారత మహిళా క్రికెటర్ ఎవరు? క్రికెట్ చూడవా? ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్ ఏ స్మృతి మందాన, ఆప్షన్ బి హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ ఆప్షన్ సి మితాలి రాజ్. ఓకే, ఫిక్సా? నౌ సెకండ్ క్వశ్చన్. ఏదైనా వెబ్సైట్ సెర్చ్ చేసే ముందు www అని కొడతాం కదా, దాని ఫుల్ ఫామ్ రాయండి. www.soandso.com అని కొడతాం. ఆ www ఫుల్ ఫామ్ ఏంటి? థర్డ్ క్వశ్చన్. సరైనోడు సినిమాలో హీరోకి బాబాయిగా ఎవరు నటించారు? ఫోర్త్ క్వశ్చన్. కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది, కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది, ఏంటిది? క్వశ్చన్ నంబర్ 5. శ్రీ మహావిష్ణు దశావతారంలో మొదటి అవతారం ఎవరు? నంబర్ 6. లాస్ట్ అండ్ ఫైనల్. ఈటీవీలో జడ్జెస్ కనిపించే 3 ప్రోగ్రామ్ పేర్లు రాయండి. ఆల్రైట్, ఇప్పుడు బోర్డ్స్ ని ఇలా స్ట్రైట్ గా పట్టుకోండి. ఆల్రైట్, సో ఫస్ట్ 200 కొట్టిన ఫస్ట్ మహిళా ఇండియన్ క్రికెటర్ టెస్ట్ మ్యాచ్ లో ది రైట్ ఆన్సర్ ఇస్ స్మృతి మందాన. అనుకుంటే పప్పులో కాలేసినట్టే మితాలి రాజ్ రైట్ ఆన్సర్. Okay, 1 point, very good. Mithali Raj was India's finest Indian team captain. Second question, www full form ఏంది? World Web Virus ఆ? ఆ వైరస్ స్పెల్లింగ్ W ఆ? అట్లా వైరస్ అని పెడతాడు కొడతారా www అని? వరల్డ్ వైడ్ వెబ్. అది కూడా మీకు తెలియదు, వెనకాల నుంచి వచ్చింది. లాస్ట్ టైం చెప్పారు క్లాస్ లో. నేను చెప్పిన అన్ని గుర్తున్నాయా? మరి గుర్తున్నాయి సార్. గుర్తున్నాయి కదా? వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ USB? స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. ఈ www చెప్పినప్పుడే చెప్పిన కదా, USB ఫుల్ ఫార్మ్ చెప్పిన కదా. స్టాండ్ అప్ చెప్పు. USB ఫుల్ ఫార్మ్. అవుట్ ఆఫ్ ది సిలబస్. ఏంది? నాకే చెప్తున్నావు ఏ సిలబస్ ఉంటుందో ఏది లేదో. ఓకే, థర్డ్. సరైనోడ్లో హీరో బాబాయ్ క్యారెక్టర్ పేరు కాదు, హీరో పేరు ఏంది అన్నాను? శ్రీకాంత్. రైట్ ఆన్సర్. www లేదు కానీ సినిమా నాలెడ్జ్ చూడండి ఎట్లుంది. కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, ఏంటది? ఆన్సర్ క్లౌడ్స్ ఇస్ ది ఆన్సర్. స్కై నడుస్తుందా? స్కై పర్మనెంట్ గా ఆడనే ఉంటది, క్లౌడ్లే. మేఘాలు. ఆనియన్ ఎక్కడ నడిచింది? హలో, తల లేపు. ఆనియన్ ఎప్పుడు నడిచింది? ఆమెకి ఫోన్. స్టాండ్ అప్. ఆనియన్ మనల్ని ఏడిపిస్తుంది. అది ఎప్పుడు ఏడిచింది చెప్పు? కార్టూన్స్ లో ఆనియన్ నడిచిందా? నడిచింది, నేను చూసాను. అవే చూసుకుంటా బతికిగా చదువు మొత్తం. చేయిజాప్. సారీ సార్, ఇంకోసారి చేయండి. సారీ సార్. లేకపోతే కొట్టి పెడతారు. నెక్స్ట్, విష్ణు మహా దశావతారంలో ఫస్ట్ ఏ అవతారం? ఏం రాసినావు? విష్ణు అవతారం. విష్ణు అవతారం స్పెల్లింగ్ ఏంటి విష్ణుది? స్టాండ్ అప్. విష్ణు స్పెల్లింగ్ ఏంది? VISHU. విష్ణు కాదు, విష్ణు. చాటింగ్ లాంగ్వేజ్.
విష్ణు. విష్ణు. స్పెల్ చేయి. VISHU. SHNU. రాసింది ఏంది మరి నువ్వు? SHU రాశాను. VISHU విషువు. విష్ణు. నువ్వైతే డైరెక్ట్ విష్ణు దేవుడి పేరు రాసినవా? అవతారమా అది? విష్ణు దేవుడు, ఆయన అవతారాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి అవతారం ఇస్ మత్స్య అవతారం, అంటే ఫిష్. మత్స్య అవతారం. ఓకే, ఏది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇవి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. దశ అవతారం గురించి తెలుసుకోవాలి మనం. ఆల్రైట్, నంబర్ 6. జడ్జెస్ ఉన్న షోస్ పేరు. డి రైట్. సుమా అడ్డాలో జడ్జిలు ఉన్నారా? సుమా అడ్డాలో ఎవరు కూర్చుంటారు జడ్జిల్లాగా? శ్రీదేవి డ్రామా కంపెనీ. సుమా అడ్డా రాంగ్ ఉంది కాబట్టి మొత్తం రాంగ్. తూడిపిరు దాని మీదకి వెళ్ళి. డి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ రైట్ ఆన్సర్. సో వరల్డ్ వైడ్ వెబ్ మిథాలీ రాజ్, శ్రీకాంత్. సో ఇక్కడ మీరు చెప్పినవి 2 రైటు, ఇక్కడ మీరు చెప్పినవి 4 రైటు. రౌండ్ గెలిచింది మీరు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు. మెచ్చుకో పిల్లు. మల్లేని లక్ష్మయ్య కాలేజ్ నుంచి విన్నర్స్ కి ఆల్రైట్. సో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పటివరకు ఎవరైతే ఆడలేదో, మధ్యలోకి రాలేదో వాళ్ళకి ఇచ్చే అవకాశం. ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ మ్యూజిక్ కి బాగా డాన్స్ చేయండి, నేను లోపల పిలిచేస్తా. మ్యూజిక్. Put your hands up and say let's have some fun. Run. Gotta win the heart of every sexy woman. Let's start our last round. ఏ బిడ్డ. బిడ్డ ఇది నా అడ్డా. ఓకే, సో నడుముకున్న బాల్స్ ఎంతైతే అంత కింద పడేయాలన్నమాట. ఆ షేకి డాన్స్ ఆడి ఆ బాల్స్ పడేయాలి. మీరు ఆడిన తర్వాత నెక్స్ట్ ఆడతారు. ముగ్గురు కలిసి ఎవరైతే ఎక్కువ బాల్స్ ని కింద పడేస్తారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? ఎంటర్ ది డ్రాగన్. 3, 2, 1 మ్యూజిక్. అట్ట పుట్టేస్తావే అన్న సూయా. సూయా నాతో సెల్ఫీ కొట్టేస్తావే అన్న సూయా. మేరే జిగిరి జాను, నా పక్కా సీట్ ఇస్తాను, నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా. అట రెచ్చగొట్టి చంపకబ్బాయా. 7. ఇక్కడ 7, ఇక్కడ 3 మిగిలినాయా? వెరీ గుడ్, యు ఆర్ లీడింగ్. వెరీ గుడ్. 7 ఇక్కడ, 3 ఇక్కడ. నెక్స్ట్ పేషెన్స్ అండ్ 1 మ్యూజిక్. గాలే బయలెల్లు, బోనం ఎత్తి బయలెల్లు, గండి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు, పెద్ద పుల్లి నువ్వు. ఇక్కడ లెక్క పెడదాం. ఫస్ట్ ఎన్నో? 1 ఒకటే. ఇక్కడ ఫుల్ బాంటీ. పొద్దుగాలే బయలెల్లు, బోనం ఎత్తి. 3, 2, 1 గో.
కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకేమో నల్ల నల్ల కాటు కట్టి ఒల ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి హోయ్ కళ్ళ కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకేమో నల్ల నల్ల కాటు కట్టి ఒల ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి నా చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నువ్వు రమ్మన్నాక నేరాదంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టి మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే అయ్యో రౌండ్ విన్నర్ మల్లిని లక్ష్మయ్య కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్ కంగ్రాచులేషన్స్ సో ఈటీవీ తగ్గేదేలే ఈటీవీ సెలబ్రేటింగ్ 30 బ్యూటిఫుల్ ఇయర్స్ కాబట్టి ఈ ప్రెస్టీజియస్ షీల్డ్ టు డాక్టర్ శ్రీ కృష్ణ చైతన్య గారు ప్రొఫెసర్. Alright, that brings us to the end of this episode. Mali next episode lo kalusukundaam. Until then, keep watching.